నమస్తే. రాష్ట్రంలో మరోసారి నిరుద్యోగులు రోడ్డుకి ఎక్కుతున్న పరిస్థితి. సో కంప్లీట్‌గా ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? జాబ్ క్యాలెండర్ ఏమైంది అని చెప్పి మరోసారి నిన్న దిల్‌షుక్ నగర్‌లో అండ్ ఈరోజు చిక్కడపల్లిలో కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిరసన తెలపడం మళ్ళీ స్టార్ట్ చేసిన పరిస్థితి. సో మాట్లాడడం దీనిపైన మనతో పాటు మాట్లాడిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ గారు ఏందన్న ఏం చెప్తారు? అంటే రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. సో అంతా కూడా మర్చిపోయారు ప్రభుత్వం అని చెప్పేసి నిరుద్యోగులు మళ్ళీ ఒకసారి రోడ్డు పైకి వచ్చిన పరిస్థితి. ఏం చెప్తారు? తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి కావచ్చు, ఇవాళ ఖాళీలను కూడా గుర్తించింది ప్రభుత్వం. ఆల్రెడీ ఉద్యోగాల ఖాళీలను వివరాలు కూడా తెప్పించుకొని అనేక సార్లు అనేక వేదికల మీద ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు, మేము 40,000 ఉద్యోగాల భర్తీ చేయబోతున్న త్వరలో అని ఉంటుంది. దయచేసి ఒక నిరుద్యోగులు కూడా సమయం పాటించాలని మేము కోరుతా ఉన్నాం. ఇంకేం సమయం ఇది కాలేదు, ఇప్పుడే మొత్తం కూడా మునిగిపోయేలాగా కాకుండా ఇవాళ జాబ్ ఉద్యోగాల భర్తీ పైన కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో సిద్ధంగా ఉంది. దయచేసి గమనించాలని నిరుద్యోగ మిత్రులందరికీ కోరుతా ఉన్నాం. ఇవాళ అసెంబ్లీలో శ్రీధర్ బాబు గారు మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరించి ఇవాళ శ్రీధర్ బాబు గారు మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దావోసు, జర్మనీ, సింగపూర్కి వెళ్ళి ఇవాళ అక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు తీసుకొచ్చి ఏ రకంగా ఉన్నటువంటి మొత్తం కూడా వివరించడం జరిగింది. ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని చెప్పడం జరిగింది. దాన్ని ఒక వక్రీకరించి దాన్ని ఏదో తప్పుదారి పట్టించేలాగా వివరించొద్దు. ఉద్యోగాల భర్తీ పట్ల ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, చిత్తశుద్ధితో ఉంది. కాబట్టి నిరుద్యోగులు ఎవరు కూడా అధైర్యపడద్దని మనవి చేస్తా ఉన్నాను. మరికొన్ని రోజులలో మంచి నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పించబోతుందని కూడా మేము కోరుతున్నాం. ఆల్రెడీ ఒకవైపు డీజీపీ గారు కూడా ప్రకటించారు, 14,000 ఖాళీలను కూడా ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ అంశాలను కూడా, కానిస్టేబుల్ భర్తీ కూడా త్వరలోనే ఉండబోతా ఉంది. దయచేసి దీన్ని సమయం పాటించాలని కూడా కోరుతా ఉన్నాం. నిరుద్యోగ మిత్రులు ఆత్మవిశ్వాసంతో గందరగోళానికి గురికావద్దని కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఉద్యోగాల భర్తీ అంశంలో వెనక పోయేది లేదు. వాళ్ళ యొక్క భర్తీ అంశంలో ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా చిత్తశుద్ధితో ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ఉన్నది. ఆల్రెడీ ఐఏఎస్ల కమిటీ తెప్పించుకొని, వివరాలు తెప్పించుకొని, నివేదిక తెప్పించుకొని ఆ దిశగా కసరత్తు కానీ ఆలోచన కానీ జరుగుతూ ఉంది. ఎవరు కూడా ఆందోళన, పోరాటాలు కూడా మీరు అవసరం లేదని కూడా మీ అందరికి మనవి చేస్తూ, ఇది ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం. ఇవాళ వరుస ఉన్నటువంటి ఎన్నికలు, వరుస ఉన్నటువంటి పరిస్థితి మీ అందరూ చూస్తారు. ఎన్నికల కోడ్, పంచాయతీ ఎన్నికలు, రకరకాల ఆలోచనలు. ఈ నియామకాలు అన్నిటి పూర్తి కాగానే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. థ్యాంక్ యూ. ఇంకో విషయం నిన్న రీసెంట్గా శాసన మండలిలో కవిత గారు మాట్లాడుతూ అండ్ కవిత కన్నీరు పరంతమై సో కంప్లీట్గా మాది ఆస్తి తగాదాలుగా కాంగ్రెస్ పార్టీ ఆస్తి తగాదాలు అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. కానీ కాదు, ఆత్మగౌరవంతో బయటికి వస్తున్నాను, నేను మహిళగా బయటకు శక్తిగా తిరిగి వస్తాను అని చెప్పి తను వ్యాఖ్యానించింది. ఏం చెప్తారు? ఉండొచ్చు, వాళ్ళకు ఒక వివిధ రకాల అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కాబట్టి కవిత ఇవాళ 10 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించి ఇవాళ కేటీఆర్, హరీష్ రావు గారు కవితకు కనీసం జవాబు చెప్పలేని దశలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ 10 ఏళ్ల పాటు అధికారంలో కవిత కూడా భాగమైంది, ఆ వినీతిలో కూడా భాగమైంది. కాబట్టి మొత్తం కూడా ప్రజలు కోరుకుంటున్నారు. 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలు ఏ విధంగా దోచుకున్నారో మొత్తం వివరాలు కూడా ప్రజల ముందు పెడితే ప్రజలు కూడా హర్షిస్తారు, నమ్ముతారని కూడా మేము కోరుతున్నాము. కాబట్టి ఇవాళ కవిత వెనకాల కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద పార్టీ, ప్రభుత్వం ఉన్న పార్టీ, 10 ఏళ్ల పాటు మరొక 10 ఏళ్ళు తెలంగాణలో అధికారంలో ఉండబోతున్నటువంటి పార్టీ. కాబట్టి కవిత అనేది ఇవాళ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాల మధ్య ఉన్నటువంటి వైరం కావచ్చు, వాళ్ళ ఆధిపత్యం కావచ్చు, ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి ఇవాళ మనస్పర్ధలతోనే ఆమె బయటకు వచ్చినట్లుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కవిత పార్టీతోనో ఇంకోరితోనో ఎవరు వచ్చినా కూడా తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏం లేదు. తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటారా కవిత పార్టీ పెట్టుకొని ప్రజలలో? మంది పార్టీలు పెట్టుకుంటారు, పార్టీ పెట్టుకున్న వాళ్ళంతా మాత్రాన్ని ఇదైతారని అనేది. కాబట్టి వాళ్ళకున్న అభిప్రాయం, వాళ్ళ ఆలోచనతోని వస్తుంటారు, పోతుంటారు. కాబట్టి వాళ్ళకు ప్రజా ఆదరణ ఉండదని మేము భావిస్తాం.